హాయ్ అండి, దిస్ ఇస్ వెంకటేష్. ఇప్పుడు నేను CO2 ప్రాసెస్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ గురించి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దాంట్లో ఫస్ట్ పాయింట్, ద ప్రాసెస్ టైం ఈజ్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్. ఈ CO2 ప్రాసెస్ టైం అనేది ఎలా ఉంటుందంటే ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ few seconds. Next, the process can also be used to produce cores. ఈ ప్రాసెస్ అనేది, ఈ CO2 ప్రాసెస్ అనేది మనం దేనికి కూడా యూజ్ చేయొచ్చు అంటే కోర్స్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేయొచ్చు. కోర్ అంటే ఏంటంటే బాడీ ఆఫ్ ద శాండ్ అనమాట. ఓకే, నెక్స్ట్, Molds and cores can be used immediately after processing. ఈ CO2 ప్రాసెస్లో మౌల్డ్స్ కానీ లేదా కోర్స్ కానీ మనం ప్రాసెసింగ్ చేసిన తర్వాత వెంటనే వాటిని మనము యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే దాంట్లో మనకు మౌల్డ్స్లో కానీ లేదా కోర్స్లో సంబంధించి వాడిన కానీ మెల్ట్ అయిన మోల్టెన్ మెటల్ని కాస్టింగ్ అంటే వెంటనే దాంట్లో పోయచ్చు అన్నమాట. సో pouring the molten metal into the mold. సో దీంట్లో ప్రాసెస్ అయిన మోల్డ్లో ఇమీడియట్గా మనము పౌరింగ్ చేయొచ్చు మోల్టెన్ మెటల్. అంత ఫాస్ట్గా ఏమవుతుందంటే హార్డ్ మెటీరియల్గా మోల్డ్ అనేది రెడీ అవుతుంది. ఓకే, నెక్స్ట్, మోల్డ్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ అబ్రేషన్ రెసిస్టెంట్ సో దట్ ద ప్రాసెస్ ఈస్ suited to mechanized production. ఈ మౌల్డ్స్ అనేటివి ఆ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట మరియు అబ్రేషన్ రెసిస్టెంట్. సో ఇలా స్ట్రాంగ్ ఉన్న ఈ మౌల్డ్స్కి అలాంటిది రెసిస్టెంట్ చేస్తుంది అనమాట. దాన్ని మనము అబ్రేషన్ రెసిస్టెంట్ అన్నాం. సో దట్ ద ప్రాసెస్ ఈస్ సూటెడ్ టు మెకనైజ్డ్ ప్రొడక్షన్. ఈ ప్రాసెస్ అనేది మెకానిజల్ ప్రొడక్షన్కి సూటబుల్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అండి, కంపేర్డ్ టు అదర్ కాస్టింగ్ మెథడ్స్, కోర్స్ అండ్ మౌల్డ్స్ ఆర్ స్ట్రాంగ్. మనకు ఈ ప్రాసెస్లో మనం కంపేర్ చేసుకుంటే దీంట్లో అంటే ఈ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయిన మౌల్డ్స్ కానీ లేదా కోర్స్ని మనం అదర్ ప్రాసెస్లో మనం కంపేర్ చేసుకుంటే ఏది బెస్ట్గా ఉంటుందంటే CO2 ప్రాసెస్లో రెడీ అయిన మౌల్డ్స్ అండ్ కోర్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, గ్రేట్ డైమెన్షనల్ అక్యురసీ క్యాన్ బి అటైన్డ్ దెన్ అదర్ మౌల్డింగ్ ఆర్ కోర్ మేకింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే అదర్ మౌల్డింగ్లో కానీ మనం అంటే మనం డిఫర్ చేసుకుంటే అంటే వాటితో పోల్చుకుంటే కోర్స్ కానీ లేదా మౌల్డ్స్ కానీ ఇక్కడ గ్రేట్ డైమెన్షనల్ అక్యురసీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. వీటితో కంపేర్ చేసుకుంటే అంటే అదర్ మోల్డ్స్ లేదా కోర్స్. ఓకేనా, దీంట్లో ప్రొడ్యూస్ అయ్యే మోల్డ్స్ కోర్స్ అనేటివి సో బెటర్ అన్నమాట. అంటే గ్రేట్ డైమెన్షనల్ పరంగా చూసుకుంటే సో డైమెన్షనల్ పరంగా అనేది ఇది చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు అనమాట. అదర్ మెథడ్స్తో మనం ఫాలో అప్ చేస్తాం. నెక్స్ట్, సెమీ స్కిల్డ్ లేబర్ క్యాన్ బి యూజ్డ్. సెమీ స్కిల్డ్ లేబర్ క్యాన్ బి యూజ్డ్ అంటే ఈ ప్రాసెస్ అనేది అంతా కూడా మామూలు స్కిల్డ్ పర్సనే చేయాల్సిన అవసరం లేదు. సెమీ స్కిల్డ్ పర్సన్ కూడా దీన్ని యూజ్ చేసుకొని ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. ఓకే, నెక్స్ట్ అండి, డిసడ్వాంటేజెస్. ఈ డిసడ్వాంటేజెస్లో ఫస్ట్ పాయింట్ వచ్చి డిఫికల్టీ ఇన్ రీక్లైమింగ్ ద యూజ్డ్ శాండ్. ఆల్రెడీ మనకు ఈ ప్రాసెస్కి యూజ్ చేసిన శాండ్ అనేది మళ్ళీ ఒక నార్మల్ శాండ్కి నార్మల్ పొజిషన్కి తీసుకురావాలంటే కొంత డిఫికల్ట్ అవుతుంది అనమాట. అలా డిఫికల్ట్ అవ్వాలి అనుకుంటే ఒకవేళ మనం నార్మల్ స్టేజ్కి తీసుకురావాలనుకుంటే పూర్ కొలాప్సిబిలిటీ ఆఫ్ హార్డెన్డ్ శాండ్ requires special additives, wood flour or coal to improve the same. సో అలా మనము నార్మల్ అంటే శాండ్కి
నార్మల్ స్టేజ్కి తీసుకురావాలనుకుంటే దానికి ఏం మిక్స్ చేస్తామంటే ఒక స్పెషల్ అడిటివ్స్ అనేది యాడ్ చేస్తాం అన్నమాట. అవి ఏంటంటే వుడ్ ఫ్లోర్ కానీ లేదా కోల్ అనేది యాడ్ చేస్తాం. అలా యాడ్ చేసినప్పుడు మాత్రమే ఈ హార్డెన్ శాండ్ అనేది ఎప్పుడైతే మనం కొలాప్స్ అవుతుందో అలా కొలాప్స్ అయిన శాండ్ని మళ్ళీ నార్మల్ స్టేజ్ తీసుకురావాలంటే వీటిని కలుపుతూ వస్తాం. ఏంటంటే కోల్ కానీ వుడ్ ఫ్లోర్ కానీ. ఓకేనా? ఇలా కలపడం వల్లే మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి వచ్చింది అనమాట ఆ శాండ్ అనేది. అంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ CO2 ప్రాసెస్ అనేది మెయిన్గా మనకు పర్పస్ ఏంటంటే ఒక మౌల్డ్ అనేది తయారైన తర్వాత ఈ ప్రాసెస్లో వెంటనే మనము ఇమీడియట్గా దాన్ని నెక్స్ట్ ప్రాసెస్కి యూజ్ చేయొచ్చు అనమాట. కాస్టింగ్ ప్రాసెస్కి. నెక్స్ట్ ప్రాసెస్ మౌల్డ్ తయారైన తర్వాత మౌల్డ్ మేకింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే కాస్టింగ్ ప్రాసెస్ అన్నమాట. సో కాస్టింగ్ ప్రాసెస్ అనేది దీంట్లో ఫాస్ట్గా చేయొచ్చు అన్నమాట. అంత బెటర్గా ఉంటుంది. ఓకే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.